హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పుష్ప ది రూల్ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అయితే వచ్చేసింది కదా. సో మరి ట్రైలర్ ఎలా ఉందో ఓసారి ట్రైలర్ చూసి మాట్లాడుకుందాం. ముందుగా ఎలిఫెంట్ అయితే స్టార్ట్ చేశారు. జగపతి బాబు గారు అబ్బంటే లెక్కలేదు. మైత్రి మూవీ మేకర్స్ పవర్ అంటే భయం లేదు. వీడియో ఫిల్మ్ ద్వారా సుకుమార్ రైటింగ్. పేరు చిన్నదే, సౌండ్ చాలా పెద్దది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక గారి వాయిస్, బ్రాండ్ పుష్ప 2. రాక్ స్టార్ డిఎస్పీ గారు నేను సరే రష్మిక గారు. నేను తెల్లం మాట మొగుడింటి ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటున్నాడు. సో అల్లు అర్జున్ గారి చాలా వేరియేషన్స్ చూస్తున్నాం ట్రైలర్లో అయితే. పార్టీ ఉంటా పుష్ప, పార్టీ ఉంది పుష్ప, బల్లు వస్తుంది, పార్టీ ఉంది పుష్ప అంటూ వచ్చాడు ఈసారి. చెప్పుల్లో వేస్తారు. శ్రీలీల సుకుమార్ ఫిలిం బా ఇంటర్నేషనల్ అంటున్నారు. బా ఆ షాట్ ఎక్సలెంట్ కదా. ఫైర్ అనుకుంటువా, ఫ్లవర్ సరే ఫైర్ కదా. మరి బా వైల్డ్ ఫైర్ అంటున్నారు. బ్లాస్టింగ్ వరల్డ్ వైడ్ December 5 in థియేటర్స్. మొత్తానికైతే పుష్ప ది రూల్ ట్రైలర్ అయితే చూసాం కదా. ట్రైలర్ చూశాక నాకు అనిపించినటువంటి ఒపీనియన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారికి సంబంధించి డిఫరెంట్ షేడ్స్లో మనకు ఈ ట్రైలర్లో అయితే కనిపిస్తున్నారు. అంటే పుష్ప ది రూల్లో డిఫరెంట్ లుక్స్లో కానీ ఆ డిఫరెంట్ షేడ్స్లో అయితే మనకు కనిపించబోతున్నాడు అనేది అర్థమవుతా ఉంది. అండ్ ఆ తర్వాత తనకు దక్కాల్సింది ₹1 అర్ధానైనా ఎక్కడున్నా సరే దక్కించుకోవడమే తన అలవాటు అనే విధంగా ఒక డైలాగ్ కూడా ఉంది. సో అదే తన క్యారెక్టరైజేషన్ అనేది అనుకోవచ్చు. సో ఇక ఆల్రెడీ మనం చూసాం పుష్ప క్యారెక్టర్ ఎలా ఉంటుందో అన్నది. సో ఈసారి మరింత అంటే నేషనల్గా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్ప రచ్చ ఏ విధంగా ఉంటుందో మనం థియేటర్లో చూడాల్సిందే. మొత్తానికైతే ఇప్పటివరకు ట్రైలర్లో చూసినటువంటి విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈసారి సంథింగ్ బిగ్ ప్లాన్ చేశారు సుకుమార్ గారు అనేది చెప్పవచ్చు. చిన్నపాటి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతూ ఉంది ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే, ఆ డిఫరెంట్ షేడ్స్లో చూస్తూ ఉంటే అల్లు అర్జున్ గారికి సంబంధించి. ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుంది అనిపించింది. సో మరి మూవీ December 5న థియేటర్లో ఏ విధమైనటువంటి జాతర క్రియేట్ చేస్తుందో అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ అన్నది ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఈ ట్రైలర్లో మనం చాలా గమనించవచ్చు, లైక్ ఐటమ్ సాంగ్కి సంబంధించినటువంటి శ్రీలీల గారి షార్ట్స్ కూడా డిస్ప్లే చేశారు. రష్మిక గారు చెప్పేటటువంటి కొన్ని డైలాగ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే పుష్ప 1కి పుష్ప 2కి తేడా కూడా అర్థమైపోతుంది. పుష్ప అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు అనే విధంగా తను ఒక అంటే ఆ గర్వంతో చెప్పేటటువంటి ఆ డైలాగ్ కూడా నిజంగా మస్తు అనిపించింది. అండ్ తర్వాత రష్మిక గారి కాలితో ఆ గడ్డాన్ని ఇలా అనుకోవడం మస్తున్నాయి కొన్ని షార్ట్స్ అయితే. సో ఇది గైస్ మొత్తానికైతే. అండ్ మరి మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.